ఫ్రీగా యూకే వెళ్ళాలనుకుంటున్నావా? అయితే ఈ వీడియో చూడు. యూత్ మొబిలిటీ వీసా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? యూకే వీసా అప్లై చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? అసలు ఈ వీసా వస్తుందా? రాదా? ఫ్రీగా యూకే వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పకుండా నీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు కిట్టి లాక్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఎవరైతే ఫ్రీగా యూకే వెళ్ళాలనుకుంటున్నారో తప్పకుండా వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఏంటి, ఫ్రీగా యూకే వెళ్ళొచ్చా? అవునండి, వెళ్ళొచ్చు. మీరు విన్నది నిజమే అనమాట. ఎలా అంటే ప్రతి సంవత్సరం యూకే గవర్నమెంట్ మన ఇండియన్స్ కి 3000 వీసాలను అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అది ఎవరెవరికి అనే దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీసా పేరు వచ్చేటప్పటికి యూత్ మొబిలిటీ వీసా అన్నమాట. ఇది ఫిబ్రవరిలో బ్యాలెట్ ఓపెన్ అవుతుంది. అలాగే జూన్ ఆర్ జూలైలో సెకండ్ బ్యాలెట్ ఓపెన్ అవుతుంది. సంవత్సరానికి 2 సార్లు బ్యాలెట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ బ్యాలెట్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. మన ఇండియన్స్ కి ఇంకా బ్యాలెట్ ఓపెన్ అవ్వలేదండి. మీరు ఎవరు భయపడవద్దు. త్వరలోనే ఫిబ్రవరి 3rd వీక్ లేదా 4th వీక్ లో అయితే మన ఈ బ్యాలెట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ బ్యాలెట్ ఓపెన్ అయినప్పుడు 1500 అంటే 1500 వీసాలను అయితే ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ జూన్ ఆర్ జూలైలో మిగతా రిమైనింగ్ 1500 వీసాస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రతి సంవత్సరం 3000 వీసాలను అయితే యూకే గవర్నమెంట్ మన ఇండియన్స్ కి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీసాని అప్లై చేయడానికి మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, అలాగే ఎంత ఖర్చు అవుతుంది, ఎలా అప్లై చేయాలనే దాని గురించి అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎవరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూస్తారో తప్పకుండా వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. దానికంటే ముందుగా మన వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్ గా నేను పెట్టే మంచి వీడియోస్ అని ఇలా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. అలా లేట్ చేయకుండా మనమైతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ మీరు యూకే వీసాని అప్లై చేయడానికి మీ యొక్క వయసు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలోనే ఉండాలి. ఎందుకంటే ఇది యూత్ మొబిలిటీ వీసా అనమాట. అలాగే మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ అయినా పర్లేదు, బీటెక్ అయినా పర్లేదు, ఏది పూర్తి చేసినా కానీ మీరు ఈ వీసాకి ఎలిజిబుల్. ఓకే, మీ దగ్గర మూడోది వచ్చేటప్పటికి మీ దగ్గర పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు ఫోటో ఉన్న పేజీ అలాగే అడ్రస్ ఉన్న పేజీని అయితే స్కాన్ చేసి పెట్టుకోండి. ఇంకోటి 4వది ఫోన్ నెంబర్ ఉండాలి. 5వది మీకు దగ్గర మెయిల్ ఐడి ఉండాలి. ఇవి ఉంటే ఈ వీసా అప్లై చేయడానికి మీరు అర్హులు. ఓకే, మీరు ఈ వీసాని ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి అయితే కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వద్దు. ఎందుకంటే ఇది ఫ్రీగా మీ ఇంట్లో కూర్చొని మీ సిస్టంలో మీరే చేసుకోవచ్చు. 0 ఛార్జ్ మీద ఎటువంటి రూపాయి కూడా ఎవరికి కట్టనవసరం లేదు. ఫ్రీగా మీ సిస్టంలో మీరే అప్లై చేసుకోవచ్చు. ఏది, మీరు ఫస్ట్ మీ వయసు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. పాస్పోర్ట్ ఉండాలి మీ దగ్గర, స్కాన్ కాపీ చేసి పెట్టుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ పేజ్ని. అలాగే ఫోన్ నెంబర్ ఉండాలి, మెయిల్ ఐడి ఉండాలి. ఈ 5 కనుక మీ దగ్గర ఉన్నాయా మీరు ఈ వీసాకి అయితే ఎలిజిబుల్ అనమాట. ఇది బ్యాలెట్ ఓపెన్ అయితే ఓన్లీ 48 అవర్స్ టైం మాత్రమే ఉంటుంది. బ్యాలెట్ ఓపెన్ అయితే ఈ బ్యాలెట్ మీరు క్రోమ్లోకి వెళ్ళేసి యూత్ మొబిలిటీ వీసా అని కొట్టండి. కొట్టిన తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తుంటే మీకు ఎంటర్ ది బ్యాలెట్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ వచ్చింది అంటే మాత్రం వీసా ఓపెన్ అయినట్లే. డేట్ కూడా ఇస్తారు అక్కడ. యాక్చువల్గా డేట్ ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు, అందుకనే ఏ డేట్లో ఓపెన్ అవుతుందని చెప్పేసి తెలియదు. పర్టికులర్ అయితే ఈ మంత్లో అయితే కన్ఫామ్ ఓపెన్ చేస్తారు. లాస్ట్ ఈ మంత్ 4వ తారీఖు ఓపెన్ చేసింది హాంకాంగ్ అండ్ తైవాన్ వాళ్ళకి అనమాట. ఆ కంట్రీ, 2 కంట్రీల వాళ్ళకి. మన ఇండియన్స్ కాదు. చాలా మంది ఓపెన్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, మాకు ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అవ్వకుండానే సైట్ ఓపెన్ అవ్వకుండానే క్లోజ్ అయిపోయింది, ఇంక ఈసారికి వదిలేద్దాం అని చెప్పేసి చాలా మంది ఉన్నారు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ త్వరలోనే అవుతుంది. మీరు తప్పకుండా డైలీ 1 మినిట్ ఓపెన్ చేసి చూడండి. యూత్ మొబిలిటీ వీసా అని చెప్పేసి 1 మినిట్ ఓపెన్ చేసి వస్తే మీకు అర్థమైపోతుంది. పెద్ద టైం ఏం పట్టదు కదా, 1 మినిట్. ఇన్ కేసు అప్పుడు ఓపెన్ అయింది అనుకోండి, అప్లై చేసేసేయండి త్వరగా. ఓకే, అప్లై చేస్తాము. ఇది ఎలా వస్తుంది అంటే వీసా ఇది కంప్లీట్లీ లాటరీ సిస్టమ్ అనమాట. మీరు ఎప్పుడైతే అప్లై చేసిన తర్వాత బ్యాలెట్ క్లోజ్ అయిపోతుంది కదా, ఓన్లీ 14 డేస్లో మీ వీసా పిక్ అయిందా లేదని చెప్పేసి 14 డేస్లో మీ మెయిల్ అయితే వస్తుంది.
అది కూడా ఎలా సెలెక్ట్ చేస్తారంటే వాళ్ళు ర్యాండమ్గా లాటరీ సిస్టమ్ అంట పిక్ చేస్తారు. లక్ బై లక్ పిక్ చేసిన వాటిలో మీది కూడా ఉండొచ్చు తప్పకుండా. రాదు అని అయితే అనుకోవద్దు, కన్ఫామ్గా తగలొచ్చు, ఎవరు చెప్పలేం ఎవరు అదృష్టం ఎలా ఉంటుందని చెప్పేసి. ప్రతి ఒక్కరు అప్లై చేయండి, ఎందుకంటే ఎటువంటి డబ్బులు అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదు ఈ వీసాకి. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ గనక మీ దగ్గర ఉంటే తప్పకుండా మీరు ఈ వీసాని అయితే అప్లై చేయండి. మీరు అప్లై చేసిన తర్వాత లాస్ట్లో మీకు UAN నెంబర్ వస్తుంది అనమాట. యూనిక్ అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ని అయితే మీరు ఫోటో తీసి పెట్టుకోండి. అప్లికేషన్ లాస్ట్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఆ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని మీరు ఫోటో తీసుకొని అయితే పెట్టుకోండి. ఓకే, ఈ వీసాని అప్లై చేసాం, వీసా వచ్చింది, తర్వాత ఏం చేయాలి? ఈ వీసా ఓన్లీ 2 years అయితే ఉంటుంది వ్యాలిడిటీ. ఆ కంట్రీలోకి వెళ్ళేసి మీరు ఫుల్ టైం వర్క్ చేయడానికి 2 years అయితే మీకు వాళ్ళు పర్మిషన్ అయితే ఇస్తారనమాట. అక్కడికి వెళ్ళేసి డైరెక్ట్గా మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. ఇన్ కేస్ నేను చదివిన స్టడీ పరంగానే నేను కావాల్సిన కంపెనీలోనే నాకు స్టడీకి సంబంధించిన కంపెనీయే నేను కొట్టాలనుకున్నాను. సో నువ్వు అక్కడికి వెళ్ళేసి నీకు కావాల్సిన కంపెనీకి ఏదైతే ఉందో కంపెనీకి ఇంటర్వ్యూలు అటెండ్ అవుతే జాబ్ అయితే కొట్టవచ్చు. ఇన్ కేస్ జాబ్ కొట్టారనుకోండి, మీకు కంపెనీ ప్రొవైడ్ చేసిన అనుకోండి నెక్స్ట్ వీసా ఎక్స్టెండ్ అవుతానే ఉంటుంది అనమాట. ఇన్ కేస్ చేయకపోతే మళ్ళీ వెనక్కి రావాల్సింది 2 years ఉంటుంది ఈ వీసా వ్యాలిడిటీ. ఇదైతే గుర్తుంచుకోండి అందరూ, 2 years ఉంటుంది. ఇన్ కేస్ అక్కడైనా మీరు ఎవరన్నా స్పాన్సర్షిప్ ఇచ్చారంటే మాత్రం మీకు కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే ఇన్ కేసు ఏమి జాబ్ దొరకట్లేదు అనుకుంటే పార్ట్ టైమ్స్ కూడా ఏదైనా చేసుకోవచ్చు. పార్ట్ టైమ్స్లో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి కదా, గంటకి 8 pounds నుంచి 12 pounds ఇస్తున్నారని చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్పారనమాట. అది చేసుకున్నా కానీ దొరకనప్పుడు బై సెకండ్ ఛాన్స్ పెట్టుకొని మీరు ఎప్పుడైతే కంపెనీలో జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. సెకండ్ ఆప్షన్ దొరకదు అనుకున్నప్పుడు సెకండ్ ఆప్షన్ పార్ట్ టైం ఖర్చులకు కావాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇది ఎంచుకోండి అనమాట. మీరు వెళ్ళేటప్పుడు అయితే ఎక్స్పెన్సెస్కి 3 lakhs అయితే తీసుకెళ్ళాలా, ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళగానే మీ దగ్గర డబ్బులు అయితే ఉండవు కాబట్టి అక్కడ మీరు వెళ్ళేటప్పుడు 3 lakhs అయితే అకౌంట్లో చూపించాలి. ఇమిగ్రేషన్లో అడుగుతారు కంపల్సరీగా. 3 lakhs వచ్చేటప్పటికి అక్కడికి వచ్చేటప్పటికి 2530 pounds అయితే ఉంటుంది అనమాట. అది చూపించమని అంటున్నారు. 3 lakhs పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి అందరూ అకౌంట్లో అయితే 3 lakhs వీసా పిక్ అయిన తర్వాత 3 lakhs అయితే అకౌంట్లో చూపించాలి. అదైతే గుర్తుపెట్టుకోండి అందరూ. ఇప్పుడు అక్కడికి ఈ యూత్ మొబిలిటీ వీసా మీద వెళ్ళిన వాళ్ళు, జాబ్ కొట్టిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. చెప్పలేం ఎవరికి ఎప్పుడు అదృష్టం ఏ రూపంలో వస్తుందో అయితే చెప్పలేం. మీరైతే బ్యాలెట్ ఓపెన్ అయితే తప్పకుండా మిస్ చేయకుండా ఈ యొక్క వీసాని అయితే అప్లై చేయండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైతే ఉన్నారో మీకు ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళలో ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు అయితే కన్ఫామ్గా ఉన్నారనమాట. జాబ్ లేని వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి రావచ్చు మేబీ. ఇన్ కేస్ మీరు షేర్ చేసిన తర్వాత చూసి వాళ్ళు అప్లై చేస్తే జాబ్ వచ్చిందానికి మాత్రం జీవితాంతం మీ పేరైతే గుర్తుపెట్టుకుంటారు. సో ఈ వీడియో చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్, మీ కృష్ణ. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.